దేవుని సన్నిధికి వెళుతున్న నీవు లేదా దేవుని దగ్గరికి వెళ్తున్న నీవు ఎలా ఉంటున్నావు అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందాం. మనము ప్రతి ఆదివారము దేవుని దగ్గరికి వస్తుంటాం, దేవుని సన్నిధికి వస్తుంటాం. అలాగే గృహ కూడికలకి వస్తుంటాం, స్త్రీల కూడికలకి వెళుతుంటాం. అది స్త్రీల కూడికలైనా గృహ కూడికలైనా ఆదివారం అయినా ఎవరిని గురించి దేవుని గురించి మనం వెళ్తున్నామంటే దేవునిని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి మనము వెళుతూ ఉన్నామండి. దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటలు విని మన జీవితాలని బాగు చేసుకోవడానికి, మన జీవితాలు చక్కదిద్దుకోవడానికి, మన జీవితాలు సరిచేసుకొని వాక్యం అనే జీవం చేత నింపబడి పరలోకానికి సిద్ధపడడానికి మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. దేవుడు అందు గురించే ఒక మాట చెప్పాడండి. చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నటువంటి మాట అండి ఇది. ఏమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే, యాలయనగా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉందును. అంటే దేవుని నామము పేరట ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కడ కూడుకున్నా సరే, ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకున్నా, గృహ కూడుకుల్లో కూడుకున్నా, లేదా మీ ఇంటి దగ్గర భార్యాభర్తలుగా కుటుంబంగా మీరు కూడుకున్నా, అలాగే స్త్రీల కూడుకుల్లో మీరు కూడుకున్నా, ఎక్కడ మీరు కూడుకున్నా అక్కడ ఎవరు ఉంటారని చెప్పారు? యేసుక్రీస్తు అండి. ఎందు నిమిత్తం ఎవరి నామంలో కూడుకోవాలంటే ఆయన నామంలో, నా నామమును కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పాడండి. మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళేటప్పుడు చాలామంది కూడుకుంటారు, అక్కడ చాలామంది కలుస్తారు, అక్కడ దేవుడు ఉండడు. లేదంటే ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలామంది అక్కడ కూడుకుంటారు, అంటే ప్రార్థన జరగని సమయంలో చెప్తున్నాను, అన్యులు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు అక్కడ దేవుడు ఉండడండి. అలాగే చాలా దగ్గర చాలామంది జనసమూహాలు కూడుకొని ఉంటారు, అక్కడ దేవుడు ఉండడు. కానీ ఆయన నామము పేరట ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. అంటే నువ్వు ఒక గృహ కూడికి వెళ్తే ఎవరి నామములో అక్కడ కూడుకుంటున్నాం మనం? దేవుని నామములో దేవుడు ఉంటాడు అక్కడ. ఒక స్త్రీల కూడికి మీరు వెళ్తున్నారంటే ఎవరి నామం బట్టి అక్కడ కూడుకుంటున్నారు? దేని కొరకు వెళ్తున్నారు స్త్రీల కూడికి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. కాబట్టి ఆయన నామం పేరిట కూడుకుంటున్నారు కనుక అక్కడ దేవుడు ఉంటాడండి. ఆదివారం దేవుని దగ్గరికి దేనికి వస్తున్నాం? ఆయన ఆరాధించడానికి. కాబట్టి దేవుని నామం పేరిట ఇక్కడ కూడుకుంటున్నాం కనుక దేవుడు మన మధ్యలో ఉంటాడండి. దేవుడు మన మధ్యలో ఉంటాడు. స్త్రీల కూడుకును వెళ్ళినా, గృహ కూడుకులకు వెళ్ళినా, ఆదివారం దేవుని దగ్గరికి వచ్చినా అక్కడ ఎవరు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఉంటారండి అక్కడ? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడండి. ఆయనే చెప్తున్నాడు, ఎక్కడ నా నామం పేరట ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాను. ఒకటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆదివారం నేను దేవుని సన్నిధికి చర్చికి వెళ్తున్నానంటే అక్కడ దేవుడు ఉంటాడు. స్త్రీల కూడికి నేను వెళ్తున్నానంటే అక్కడ దేవుడు ఉంటాడు. గృహ కూడికి నేను హాజరవుతున్నానంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. ఇంటిలో భార్యాభర్తలుగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైనా సరే ఆయన నామం పేరటను కూడుకుంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. అది దేవుని సన్నిధి. ఆదివారం ఇక్కడ ఉన్నది దేవుని సన్నిధి. గృహ కూడుకుల్లో దేవుని పేరట కూడుకున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి. స్త్రీల కూడుకుల్లో కూడుకున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని ఇద్దరుగా ముగ్గురుగా ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఉన్నది దేవుని సన్నిధి. అయితే ఆ దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళేటప్పుడు అసలు ఎలా ఉండగలుగుతున్నావు? ఏ విధంగా దేవుని ముందు
దేవుడు ఉండే స్థలం, అప్పుడు దేవుడు ఉంటాడు అక్కడ. ఆ దేవుని ముందు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? యేసుక్రీస్తు ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తము ఆయన వల్ల కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అంతటి గొప్ప వ్యక్తి ఇద్దరుగా కూడుకున్నప్పుడు నీ మధ్యలో ఉంటారు. గృహ కూడికల్లో నీ మధ్యన ఉంటానని, ఆదివారం నీ మధ్యన ఉంటానని దేవుడు మాట్లాడుతుంటే, ఆయన ముందు నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావండి? చూద్దాం ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతను ప్రత్యక్షమాయెను. చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అది పిలిచెను. అప్పుడు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. అందరూ జాగ్రత్తగా వినాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి. మోషే అనబడినటువంటి వ్యక్తిని గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారు దగ్గర పెరిగాడు. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. చిన్నతనం నుంచి యుక్త వయసు వచ్చేసరికి పెరిగాడండి మోషే. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితిని చూసేటప్పుడు, వారి బాధను చూసేటప్పుడు మోషే తన ప్రజల పక్షాన్ని నిలబడాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇద్దరు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని విడిపించి సమాధానపరిచాడండి. ఇంకొకసారి ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటుండగా వెళ్ళి ఆ ఇశ్రాయేలీని విడిపించి ఐగుప్తీయుని చంపేశాడండి. ఆ భయంతో రాజు దగ్గరికి ఆ వార్త వెళ్తే ఏం జరుగుతుందో తెలియక అక్కడి నుంచి మరి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసి ఇదిగోండి ఆ యొక్క ఇత్రో అనబడినటువంటి తన మామ దగ్గరికి వచ్చి అక్కడ ఆ గొర్రెల మందని మేపుతూ ఉన్నాడండి. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచుండెను. ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చింది. అందరూ జాగ్రత్తగా చూడాలి. మోషే మేపుతున్నటువంటి గొప్ప గొర్రెల మంద, కొన్ని వందల వేల గొర్రెలు. ఆ గొర్రెలు మేపుకుంటూ దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వచ్చిందండి. ఆ పర్వతం దేవుని పర్వతము అని రాయబడింది. ఆ పర్వతము దేవుని పర్వతము అని రాయబడింది. అంటే దేవుడు ఆ పర్వతం మీద నుండి అనేక సార్లు మోషేతో ఇశ్రాయేలీలతో మాట్లాడేటువంటి పర్వతం అది. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారంటే దేవుని పర్వతము అనేటువంటి పేరు పెట్టారండి. మోషే తీరా అక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందంటే 2వ వచనంలో ఒక పొద చదవండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అందరూ జాగ్రత్తగా చూడాలి.
దేవుని పర్వతమైనటువంటి హోరేబుకి వచ్చినప్పుడు మోషేకి ఒక సంఘటన అక్కడ కనిపించి, ఒక ప్రత్యక్షత అక్కడ మోషే చూడగలిగాడు. మోషే దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు రానంత వరకు కూడా దేవుడు తన మామ దగ్గర ఉన్నంతసేపు, ఆ మందని ఎక్కడెక్కడో మేపుతున్నంతసేపు దేవుడు మోషేతో మాట్లాడలేదండి. దేవుడు మోషేతో మాట్లాడలేదు. అంతకుముందు చాలా వరకు మందను మేపుకొచ్చాడు, అక్కడ ఇక్కడక్కడ మేపుకొచ్చు. కానీ ఏ రోజు కూడా దేవుడు మోషేతో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే మోషే దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వచ్చాడో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషేతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హోరేబు అనగా అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు మాట్లాడే పర్వతం, దేవుడు మాట్లాడే చోటు. కాబట్టి అనగా ఆయన సన్నిధి. హోరేబు అనగా అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి లేదా సంఘం, లేదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అది దేవుడు ఉండే స్థలం అనబడినటువంటి హోరేబు. మోషే హోరేబు దగ్గరికి రానంత వరకు దేవుడు అతనితో మాట్లాడలేదు. హోరేబు దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగోండి దేవుడు అగ్ని జ్వాలలో నుండి అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి రానంత వరకు దేవుడు నీతో మాట్లాడు. దేవుడి దగ్గరికి నువ్వు వస్తే, ఆయన సన్నిధికి నువ్వు వస్తే, ఆయన సన్నిధానం అన్నటువంటి హోరేబు దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని దేవుడు మాట్లాడాడండి. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలి. గొర్రెలు మేపడం అంటే బోల్డంత బాధ్యతతో కూడుకున్నటువంటి పని, బోల్డంత కష్టంతో కూడుకున్నటువంటి పని, అంత శ్రమతో కూడుకున్నటువంటి పని అండి. మందను మేపడం, మందను పోషించడం, మందను నడపడం అంత ఈజీ అయినటువంటి ప్రాసెస్ కాదు. అది అంత ఈజీ అయినటువంటి టాస్క్ కాదు. అది చాలా గొప్ప ప్రయాసంతో కూడుకున్నటువంటిది. నీ జీవితంలో నీకు ఎన్నో ప్రయాసాలు ఉండొచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో విధమైనటువంటి వ్యాపకాలు ఉండొచ్చు. కానీ నీవు దేవుని సన్నిధికి రావాలి. హోరేబు అనబడినటువంటి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడండి. ఎంతలో నుంచండి? అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ప్రత్యక్షమైంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పొదట మండుతుంది, కానీ అది ఏమైపోలేదట, కాలిపోలేదండి. కాలిపోలేదు. దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడండి. అంటే ఆయన మాట ఏంటట? అగ్ని. దేవుడు దహించి అగ్ని ఉన్నాడండి. అంటే ఆయన మాట ఎలాంటిదట? అగ్ని. అగ్ని ఏం చేస్తుందంటే దహిస్తుంది. అగ్ని ఏం చేస్తుందండి? దహిస్తుంది. అగ్ని అక్కడ ఉన్నటువంటి చీకటిని వెలుగుగా మారుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దానిని దహిస్తుంది, కాలుస్తుంది. దేవుని మాట అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చీకటితో నిండిపోయినటువంటి నీ జీవితంలో వెలుగు వస్తుంది. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి పాపం కూడా ఏం చేయబడుతుందంటే కాల్చివేయబడుతుందండి, దహించివేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ హృదయంలోనికి వెళ్ళేటప్పుడు అది నీలో కాల్స్తుంది, నిన్ను కాల్స్తుంది దేవుని మాట. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల్లో ఇద్దరు ఎంఐ అనుకున్నటువంటి గ్రామానికి వెళ్తున్నారంట. ఎవరి గురించి మాట్లాడుకుని వెళ్తున్నారంటే లోక సంబంధమైనటువంటి మాటలు కాదండి, లోక సంబంధమైనటువంటి విషయాలు కానే కాదండి. యేసుక్రీస్తు మరణం గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎలా శ్రమ పడ్డాడో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎలా సిలువేయబడ్డాడో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎంతగా హింసించబడ్డారో ఆయన మరణం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు మానరూపంలో వాళ్ళతో పాటు నడవడం ప్రారంభించారు. వారు ప్రభు అని గుర్తించలేదండి. అలా మాట్లాడుకుంటూ ఉంటుండగా ప్రభు అడుగుతున్నారు వాళ్ళని, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి అయ్యా మీరు మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఇదిగో మేము మాట్లాడుతున్న సంగతులన్నీ నజరేయుడైన యేసును గురించినటువంటి మాటలు. ఏం జరిగిందని ప్రభు అడిగితే, ఏంటి యెరూషలేములో ఉండి నీకు ఒక్కడిగా తెలీదా?
ఆయన ఎలాగా యూదులు హింసించారో, ఎలా కొట్టారో, ఎలా సిలివేశారో, ఎలా హింసించారో అవన్నీ నీకొక్కడికే తెలియదని చెప్పి ఆ సంగతులన్నీ కూడా ప్రభువుకి కూడా చెప్తున్నాడు. ఈరోజు నీవు నీ సహోదరుడు లేదా నీవు నీ సహోదరి మాట్లాడుతున్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడాలంటే దేవుని గురించి, వాక్యాల గురించి మాట్లాడాలి. వాళ్ళు వేరే టాపిక్ మాట్లాడలేదండి. దేనికోసం మాట్లాడుతున్నారా ఇద్దరు సహోదరులు? దేవుని గురించి. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి మాట్లాడతావో అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, ప్రభువు కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేసి సాయంత్రం అయిపోతే మా దగ్గర ఉండిపో అని చెప్పినప్పుడు రొట్టె విరిచారండి. ప్రభు అక్కడ అదృశ్యం అయిపోయింది. రొట్టె విరిచి ప్రార్థన చేసింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన లేఖనాలు గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా అని అడుగుతున్నారు. అంటే ప్రభు అట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అట వారి హృదయం మండిందటండి. ఇక్కడ కూడా ఆ పొద ఏమవుతుందంటే మండుతుంది. ఆ మండుతున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ పొద ఎలాగైతే మండిందో నీ హృదయం కూడా అలాగే మండించబడుతుంది. నీ హృదయం కూడా వెలిగించబడుతుందండి. అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని దేవునికి నువ్వు ఇస్తే ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట ఎలాంటిదండి? అగ్ని వంటిది. పొదలాంటి నీ హృదయాన్ని ఆయన మాటలు ఏం చేస్తాయంటే మండిస్తాయి. పొదలాంటి నీ జీవితాన్ని ఆయన మాటలు ఏం చేస్తాయంటే వెలిగిస్తాయి. పొదలాంటి నీ జీవితంలో ఎన్నో చిక్కుముళ్ళు ఉండొచ్చు, ఎన్నో అపరాధములు ఉండొచ్చు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఉండొచ్చు. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మండిస్తాడు. తన మాటల చేత నేను మండిస్తాడు. దేవుడు మాట్లాడుతుంటే నీ హృదయం మండుతుంది. ఒక్కొక్కసారి నువ్వు విశ్వాస జీవితంలో బలహీనరాలుగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే నీ హృదయం మండించబడుతుంది. ప్రార్థనలో నువ్వు బలహీనరాలుగా నువ్వు మారిపోతున్నప్పుడు దేవుడు ప్రార్థన గురించి నీతో మాట్లాడితే నీ హృదయం మండించబడుతుంది. మరి భక్తిలో ఒకవేళ నువ్వు బలహీనరాలుగా మారిపోయినప్పుడు దేవుడు నీతో భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం మండించబడుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మాత్రం ఆ మాటలు ఇటు నుంచి వెళ్ళిపోతాయి. మన్నించబడలేవు. దేవునికి సంబంధించినటువంటి మనసుతో నువ్వు రావాలి. దేవునికి సంబంధించిన ఆలోచనతో నువ్వు రావాలి. దేవునికి సంబంధించినటువంటి తలంపులతో దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని మందిరములకు వెళ్ళిందని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించానని కీర్తన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నీవు జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈరోజు నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా యొక్క పరిస్థితి ఎలాగుంది, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడని ముందుగానే సిద్ధపడి దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి మోషే హోరేబు దగ్గరికి వచ్చినంత వరకు కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. హోరేబు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో దేవుడు ఆ పొదలో నుండి మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. వాక్యం నీకు వినిపిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో మంట కలుగుతుందంటే నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావు. నీ హృదయంలో మంట కలగటం లేదంటే దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదని అర్థం. ఆ అమ్మాయి అనమన్నటువంటి గ్రామం దగ్గరికి వెళ్తున్న వాళ్ళిద్దరు ప్రభువుని గురించే మాట్లాడుతున్నారు, ప్రభువుని గురించే డిస్కస్ చేస్తున్నారు. దేవుడు లేఖనాల నుంచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన అంటున్నారు, ఆయన మనతో మాట్లాడేటప్పుడు మన హృదయము మండలేదా? మన హృదయం మండలేదా? ఇంకా కింద చదువుదాం. నిర్గమకాండంలో మరి కొంచెం మాటలు కింద చదువుదాం. 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను చూచెదరు అనుకొనెను. దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చుట ఏంటండి యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే
మోషే అని పిలిచాడు. దేవుడు ఆ పొద నుండి ఏం చేశాడట? మోషే మోషే అని పిలిచాడండి. అందరూ జాగ్రత్తగా చూడాలి. 3వ వచనాన్ని మరోసారి చదువుతామండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకున్నాడు. మోషే చూస్తున్నాడు, ఆ పొద అయితే మండుతుంది కానీ కాలిపోలేదు. ఏంటి వింత అనుకున్నాడు, ఏంటి ఆశ్చర్యకరం అనుకున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. ఇంకా దగ్గరగా వెళ్ళాడండి, ఇంకా దగ్గరగా వెళ్ళాడు. దేవునికి నువ్వేం చేయాలంటే రోజుకి దగ్గర అవ్వాలి, రోజుకి దగ్గర అవ్వాలి వాక్యానికి, రోజుకి దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు రోజుకి దేవునికి దూరం అయిపోవడం కాదు. కానీ మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. నీ క్రైస్తవ జీవితంలో రోజులు గడుస్తున్నప్పుడు దేవునికి నువ్వు దగ్గర అవ్వాలి. ఇంకా దూరం అయిపోకూడదు, విశ్వాసంలో దూరం అయిపోకూడదు, భక్తిలో దూరం అయిపోకూడదు, ప్రార్థనలో దూరం అయిపోకూడదు, సహవాసంలో దూరం అయిపోకూడదు. రోజుకి దగ్గర అవ్వాలి దేవుడికి. నువ్వు రోజుకి దగ్గర అవ్వాలి, దగ్గర అయిపోవాలి. మోషే ఇందాక చూస్తే కొంచెం దూరంలో ఉన్నాడు పొదకి, కానీ ఇప్పుడు చూస్తే ఆ పొద దగ్గరికి వెళ్ళిపోతున్నాడండి. ఆ పొద దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నీ జీవితంలో కూడా ఇంతకుముందు కొంచెం దూరంలో ఒకవేళ ఉన్నావేమో, కానీ రోజుకి కూడా నువ్వు దేవుడికి దగ్గర అయిపోవాలి. ప్రార్థన చేసే విషయంలో నువ్వు దగ్గర అయిపోవాలి. వాక్యాన్ని వినడంలో ఆసక్తి చూపడంలో నువ్వు దగ్గర అయిపోవాలి. విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి జీవించడంలో దేవుడికి నువ్వు దగ్గర అయిపోవాలి. సహవాసం కలిగి, భక్తి కలిగి జీవించడంలో నువ్వు దేవునికి రోజుకి దగ్గర అయిపోవాలి. మోషే దగ్గరకు వచ్చిందండి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం మరి కొంచెం మాటలు. దేవుడు ఆ పొద నుండి, నడుము నుండి మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసండి? చిత్తము ప్రభువా అన్నాడు. ఆ పొద దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆదివారం నీతో మాట్లాడతాడు, గృహ కొడుకుల్లో నీతో మాట్లాడతాడు, స్త్రీని కొడుకుల్లో నీతో మాట్లాడతాడు. ఎక్కడ 2-3 కూడి వాక్యాన్ని విని ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ మోషే ఎప్పుడైతే దేవునికి సమీపంగా వచ్చాడో దేవుడు మోషే మోషే అని పిలుస్తున్నాడు. మోషే ఏమన్నా తెలుసా? చిత్తం ప్రభువా అంటే ఏం చేస్తున్నదంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని సమీపించేటప్పుడు, దేవుడు మోషేని పిలిచేటప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? చిత్తం ప్రభువా అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. మోషే ఏం చేశాడు? చిత్తం ప్రభువా. ఒక రాజు ఒక సైనికుని పిలిచాడు, ఒక రాజు ఒక అధికారిని పిలిచాడు అనుకోండి, వెంటనే మీ చిత్తం అంటారు. చిత్తం చెప్పండి అని అంటారు. అంటే తగ్గించుకుంటున్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడో తెలుసండి? తనను తాను తగ్గించుకున్నాడు. నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వేం చేసుకోవాలో తెలుసా? తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అంటే ఎందుకు ప్రసంగి గ్రంథాల మాట చెప్పారంటే, నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు ఎందుకు చెప్పాడంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తగ్గించుకున్నానో లేదో నువ్వు చూసుకోవాలి. నీ ప్రవర్తనలో నువ్వు అది గమనించుకోవాలి. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, తగ్గింపు నాలో ఉందా లేదా, తగ్గించుకున్నానా లేదా అన్నది నేను నువ్వు చూసుకోవాలి. మోషే దేవుని ఇంతకుముందు దూరంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దగ్గరికి వచ్చాడో దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మోషే అని పిలిచేటప్పుడు మోషే చిత్తం ప్రభువా అన్నాడు, తగ్గించుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ప్రార్థన చేసేటప్పుడు తగ్గించు, వాక్యం వినేటప్పుడు నేను నువ్వు తగ్గించుకోవాలి, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు నేను నువ్వు తగ్గించుకోవాలి, ఎల్లవేళలో దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఏ రోజైతే నిన్ను తగ్గించుకుంటావో ఆ రోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. సొంకరి పరిసయుడు ప్రార్థన చేయడానికి దేవుడి మందిరానికి వెళ్ళాడు. పరిసయుడు నిలవబడ్డాడు. తన మనసులో ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడట, ప్రభువా, చోరుల వలె, దొంగల వలె, వ్యభిచారుల వలె, ఈ సొంకర వలె ఉండడానికి, ఇతర మనుషుల వలె ఉండడానికి నీకు స్తోత్రాలు అంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అంటున్నాడు. నా సంపాదన అంతట్లో 10వ భాగాన్ని తీస్తాను అంటున్నాడు.
అయ్యా నీ సొంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు. సోంకరి దూరంగా నిలబడడం, ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక తన గుండెలు బాదుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు అని తగ్గించుకున్నాడు. దేవుడు ఇద్దరిని చూశాడు. సోంకరిని అతని ప్రార్థనని దేవుడు అంగీకరించి అతని నీతిమంతుడిగా చేసి ఇంటికి పంపించాడు. అతని నీతిమంతుడిగా చేసి ఇంటికి పంపించాడు. అంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నిన్ను తగ్గించుకోవాలి. నీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. గృహకూడికల్లో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని సంఘంలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని ముందు మోకరించేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభువా పాపినైన నన్ను కరుణించని మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ పగలంతా నా మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపమును, దోషమును క్షమించండి అని దేవుని ముందు తగ్గించుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చిత్తం, ప్రభువా అవును ప్రభువా నాలో ఈ అపరాధం ఉంది, అవును ప్రభువా నాలో ఈ లోటు ఉంది, అవును ప్రభువా నీ కొరకు నేను ఎలా జీవించలేకపోతున్నానని వాక్యం నీకు వినిపిస్తుండగానే నీ హృదయంలో ఏం చేసుకోవాలో తెలుసా? తగ్గించేసుకోవాలి. అవును ప్రభువా నిజమే ప్రభువా, నా జీవితం నీకు ఉపయోగకరంగా లేదు నాయన, నా మనస్సు ఈ వాక్యాన్ని వినేదిగా లేదు నాయన, నా మనస్సులో నీకు చోటు ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నా వాక్యంలో నీకు చోటు ఇవ్వలేకపోతున్నాను. నిజమే ప్రభువా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు నిజమే ప్రభువా అని వాక్యం వింటుండగానే తగ్గించేసుకోవాలండి. ప్రార్థనకు మోకరించగానే తగ్గించేసుకోవాలి. నీ అపరాధములు, దోషములు దేవుని ముందు ఒప్పుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? తన అతిక్రమములు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడట. అంటే దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే దేవుని ముందు తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే చిత్తం ప్రభువా అని తను తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి, వాక్యం వినేటప్పుడు కానివ్వండి, నిన్ను నువ్వు ప్రతి విషయం కూడా తగ్గించేసుకోవాలి. ఇంకా 2 మాటలు చూద్దాం, మరి కొంచెం మాటలు కింద చూద్దాం. 5వ వచనం, అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. వెంటనే మోసే ఏం చేస్తుండో తెలుసండి? చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నాడు దేవుడి దగ్గర, పొద దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చెప్పులు వేసుకొని ఆ పొద దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. చెప్పులు మనం వేసుకొని ఎక్కడెక్కడికో మనం తిరుగుతుంటాం, వీధుల్లో, రోడ్డు మీద, మరి ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రతి సమయంలో కూడా మనం చెప్పులు యూజ్ చేస్తాం. అంటే ఆ చెప్పులు అనేవి దేవునికి సూచనగా ఇక్కడ చెప్తున్నాడంటే అపవిత్రతకు, పాపమునకు లేదా మాలిన్యమునకు సాదృశ్యకరంగా ఉన్నాయి. మోషే చెప్పులు వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే పొద దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు దగ్గరికి రావద్దు, వచ్చావంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు విడిచిపెట్టు అని చెప్పాడు. చెప్పులు పాపానికి, లోక మాలిన్యానికి, అపవిత్రతకు అవి సూచనగా సాదృశ్యకరంగా ఉంటున్నాయి. సాదృశ్యకరంగా ఉంటున్నాయండి. చెప్పులతో మనం అటు ఇటు నడిచిన తర్వాత చెప్పులకి అనేకమైనటువంటి వంటుకుంటాయి. చెప్పులు మనం వాకిట్లో విడిచిపెట్టి కాలు కొడుక్కొని ఇంటి లోపలికి వెళ్తామండి. శుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి చెప్పులతో ఇంట్లోకి వెళ్ళిపోతామా? ఎక్కడ విడిచిపెడతాం చెప్పుల్ని? బయట. అలాగే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పాపం అనే చెప్పుల్ని, అపవిత్రత అనే చెప్పుల్ని, లోకం మాలిన్యం అనే చెప్పుల్ని దేవుని ముందు నువ్వు విడిచిపెట్టకుండా దేవుని నువ్వు సమీపించకూడదు. విడిచిపెట్టకుండా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. విడిచిపెట్టకుండా దేవుని దగ్గరికి నువ్వు వచ్చినా ఆయన్ని నేను తన దగ్గరికి రానవదు. అందుకే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం ఏమంటున్నాడు తెలుసండి? దేవుడట పాపుల మనవి ఏం చేయడు, పాపుల మనవి ఆలకింపడు అని ఉంటుంది.
అంటే పాపం అనే చెప్పుల్ని నువ్వు వేసుకొని ప్రార్థన చేసినా వినడు. లోకమాలిన్యం అనే చెప్పుల్ని నువ్వు ధరించుకొని నువ్వు ప్రార్థన చేసినా దేవుడి దగ్గరికి వచ్చినా ఆయన నీ ప్రార్థన ఆలకించు. చెప్పులను వదిలేయాలి. లోకమాలిన్యం అనే చెప్పులను వదిలేయాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:27 ఏమని చెప్తున్నాడంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులను పరామర్శించుటి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే భక్తి. అంటే పాపం అనేది మాలిన్యానికి, అపవిత్రతకు, లేదా పాపములకు అది సాదృశ్యంగా ఉంటున్నాయి. చెప్పులకి మనం ఎలాగైతే ఇంటి బయట విడిచిపెట్టి కాలు కడుక్కొని లోపలికి వెళ్తామో, అలాగే దేవుని దగ్గరికి వచ్చిన నీవు ముందుగా నిన్ను నువ్వు ఒప్పుకోవాలి దేవుని ముందు. నేను నువ్వు ఒప్పుకోవాలి దేవుని ముందు. ప్రభా, నా ప్రతి దోషం నుండి, ఇదిగో ప్రతి పాపం నుండి, ప్రతి అపరాధం నుండి నన్ను విడిపించమని, నన్ను క్షమించమని, ఇదిగో ఒప్పుకుంటున్నానని ఆ పాపం అనే చెప్పుల్ని, పాపం అనేటువంటి అపవిత్రత అనేటువంటి చెప్పుల్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి నువ్వు రావాలని. ఎలాంటి చెప్పులు ధరించుకోవాలో తెలుసండి మనం క్రైస్తవులుగా. సమాధాన సువార్త విషయమైనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు తొడుగు. అంటే ఈ చెప్పులు ఇక్కడ అపవిత్రతకి సాదృశ్యంగా ఉన్నాయి. కానీ అక్కడ ధరించుకున్న చెప్పులు ఎలాంటివని అంటే, సువార్త ప్రకటించి వాని పాదములు దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నాయి. అంటే దేవుని కొరకు పనిచేసే సాధనంగాను ఉండాలి. నీ కాళ్ళు దేవుని పని కొరకు నడిచే సాధనాలుగా ఉపయోగపడాలి. కాబట్టి మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నువ్వు దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టు, నువ్వు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు మోషే వెళ్ళినటువంటి ఆ హోరేబు పరిశుద్ధ ప్రదేశం, దేవుడు మాట్లాడే స్థలం అది. దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చేటప్పుడు నీ యొక్క పాప క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. వాక్యాలు వినాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని గణపరచాలి, మహిమపరచాలి. మరి దేవుని ముందు పాపం అనేటువంటి జోడును విడిచిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు సమీపించాలి. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్పాడండి. నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్పాడు. ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యనే ఉందును అని చెప్పాడండి. అప్పుడు ఆ స్థలము పరిశుద్ధ ప్రదేశం. అక్కడ ఎందుకు అది పరిశుద్ధ ప్రదేశం? అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు. నీ ఇంట్లో కావచ్చు, ఆదివారం ఎక్కడ కావచ్చు, లేకపోతే గృహ కొడుకుల్లో, స్త్రీల కొడుకుల్లో కావచ్చు. అది కూడి ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు కనుక పరిశుద్ధ ప్రదేశం. రెండో విషయం ఏంటంటే, ఇంతకుముందు స్థలాన్ని గురించి పరిశుద్ధ ప్రదేశం అని అక్కడ చెప్పబడింది. దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేసిందో తెలుసండి. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగురా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకు మునుపు హోరేబులో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలంగా ఇక్కడ చెప్పబడుతుంది నిర్గమకాండంలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ స్థలము నీ శరీరమే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పరిశుద్ధ స్థలంగా దేన్ని మార్చాడు? నీ దేహాన్ని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా మార్చాడు. నీలో పాపం అంతా కూడా తీసేసాడు ఆయన. తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన యొక్క శిలువ బలియాగం ద్వారా నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, మారు మనసును బట్టి, పొందిన బాప్తిసాన్ని బట్టి నీ శరీరాన్ని పరిశుద్ధ స్థలంగా మార్చేసుకున్నాడు ఆయన. నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను వారి దేవుణ్ణి ఇందును, వారి నా ప్రజల ఇందును, నేను వారిలో నివసించి సంచరించును అని చెప్పాడు. అంటే ఇప్పుడు స్థలం ఎవరంటే దేవునికి నువ్వే. నిన్నే పరిశుద్ధంగా మార్చేశాడు, పరిశుద్ధ స్థలంగా. తను నివసించడానికి పరిశుద్ధ స్థలంగా మార్చేశాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం ఎవరట? మనమే. మనల్ని దేవుడు పాపం అంతా తీసేసి పరిశుద్ధ స్థలంగా మార్చేసాడండి. ఏంటి, ఒక స్థలాన్ని నీట్గా చేయాలంటే ఏం చేస్తారు?
ఆ స్థలంలో అంతకుముందు దొంగలు, తుప్పలు, పొదలు అన్నీ ఉన్నాయనుకోండి. దాన్ని ఒక మంచి సైట్‌గా తయారు చేయాలంటే ఏం చేస్తారు? ఆ స్థలాన్ని పరిశుద్ధ స్థలంగా అంటే ఒక చక్కనైనటువంటి సైట్‌గా నువ్వు మార్చాలంటే నీట్‌గా జేసీబీ ద్వారా దాన్ని క్లీన్ చేయించి అంతా కూడా గ్రౌండ్స్, బౌండరీస్ అంతా కూడా నీట్‌గా చేయించాలి. ఈరోజు నిన్ను అంత నీట్‌గా చేయడానికి దేవుడు తన కుమారుణ్ణి బలిచ్చాడండి. ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలిగింది. నువ్వు నీట్‌గా అయ్యావు. ఆయన గాయముల వల్ల నువ్వు నీట్‌గా అయ్యావు. నీ పాపం అంతా కూడా ఆయన రాను మీద మోసాడు. నిన్ను నీట్‌గా చేశాడు ఆయన. పరిశుద్ధంగా చేశాడు ఆయన. చేసి ఆ స్థలం నీ శరీరం నీలో ఆయన నివసిస్తున్నాడు. నీలో ఆయన నివసిస్తున్నాడు. తన ఆత్మను నీలో ఉంచాడు ఆయన. ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడు అంటే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అనగా దేవుడు నువ్వు మోకరించే స్థలం పరిశుద్ధ ప్రదేశం. అలాగే నీ శరీరం కూడా దేవునికి ఏమై ఉంది? ఆలయం. అనగా పరిశుద్ధ స్థలం, పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. ఇంకా కింద చదువుదాం. 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుణ్ణు, అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవచ్చును. అంతవరకు కూడా పొద వైపు చూసేస్తున్నాడు, ఏం కాకుండా. అంతవరకు ఆ అగ్ని జ్వాలల వైపు చూసేస్తున్నాడు. అంతవరకు కూడా ఆ మండుతున్నటువంటి ఆ పొద వైపు చూస్తున్నాడు, మంటల వైపు చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పొదలో నుండి దేవుడు ఏమని మాట్లాడాడో తెలుసా? మోషే, మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన ప్రదేశం, నీ చెప్పులు విడిచిపెట్టాల్సి. రెండో మాట ఏమని పలికాడో తెలుసా దేవుడు? నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పగానే మోషే వెంటనే ఒక పని చేశాడండి. ఏం చేశాడో తెలుసా? అక్కడ తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను అనే మాట. అంతవరకు పొద వైపు చూసేస్తున్నాడు, మంట వైపు చూసేస్తున్నాడు, అగ్ని జ్వాలల వైపు చూసేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఎవరని ఆయన గురించి తెలియచేసుకున్నాడో, నేను అబ్రహాము దేవుణ్ణని, ఇస్సాకు దేవుణ్ణని, యాకోబు దేవుణ్ణని, నీ తండ్రి దేవుణ్ణని ఎప్పుడైతే దేవుడు తన గురించి తను ప్రత్యక్షపరుచుకున్నాడో, మోషే వెంటనే తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. చేతులతో కానివ్వండి, తన దగ్గర ఉన్న వస్త్రంతో కానివ్వండి, ముఖాన్ని ఏం చేసుకున్నాడు? కప్పుకున్నాడు. దేవుని వైపు చూడడానికి ముఖం తిప్పేసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైతే తనను తన గురించి ప్రత్యక్షపరచుకున్నాడో మోషే భయపడ్డాడు. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యానికి నువ్వేం చేయాలో తెలుసా? భయపడాలి. మోషే నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పగానే మోషే వెంటనే తన ముఖాన్ని కప్పించుకున్నాడు. దేవుని వైపు చూడడానికి భయపడిపోయాడు, వెరిచాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో భయం కలగాలి. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని చెప్తున్నాడండి. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆదివారం, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు కూడికల్లో, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు స్త్రీల కూడికల్లో, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో భయం కలగాలి, భయపడాలి దేవునికి. ఆయన మాట విని నువ్వు వణకాలి. ఆయన మాట విని ఎప్పుడైతే నువ్వు వణుకుతావో దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. లేకపోతే దేవుని దృష్టి వచ్చింది. ఆయనకి భయపడి వారి మీద దేవుని దృష్టి ఉంచుతాడు. అబ్రహాం దేవుడు పిలిచాడు, నీ కొడుకుని నాకు రేపు బలి చేయి అన్నాడు. నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి చేయాలి. అబ్రహాంకి ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే ఎవరితో చెప్పలేదు, తన భార్యతో కూడా డిస్కస్ చేయలేదు. వెంటనే పనులు సిద్ధం చేసి, కర్రలు సిద్ధం చేసి, తన కుమారుని రెడీ చేసి ఉదయం తెల్లవారుగానే గాడిదలు పట్టుకొని ప్రయాణం మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. పనులు కింద నుంచి పనులని కింద నుంచి నేను నా కుమారుడు దేవుని ఆరాధన చేసి వస్తాం, అక్కడ మొక్కుబడి చేసి బలి అర్పించి వస్తామని ఇస్సాకుకి ఆ కర్రలో పెట్టి కత్తి పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇద్దరు కూడా ఆ పర్వతం చివరి మీదకి వెళ్ళిపోయారు. వెంటనే కర్రల పక్కన పడేసాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బంధించాడు.
తాళ్ళతో కట్టేశాడు కాలు చేతి. బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి తీశాడు. కత్తితో తన కుమారుని బలి ఇవ్వబోతుండగా దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలిచాడు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నా వెనుక తీయలేదు గనుక ఇందు మూలంగా నీవు నాకు భయపడువాడు అని తెలుస్తుంది అని చెప్పి. ఈరోజు దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేయటమే నువ్వు దేవునికి భయపడతావు. అబ్రహాము దేవునికి భయపడ్డాడంటే అర్థం ఏంటంటే దేవుని మాట విన్నాడు. రాత్రి తెల్లవారిపోతే ప్రయాణం వెళ్ళాడు. 3 రోజులు ప్రయాణం చేశారు. అక్కడ అనుకున్నట్టుగానే దేవునికి ఆయన చెప్పినట్టుగానే పని చేసేదానికి రెడీ అయిపోయాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎందువల్ల నువ్వు నాకు భయపడవాడు అని నాకు తెలుస్తుంది అని చెప్పి. ఈరోజు దేవుని మాట విన్న నీవు దేవుడి మాట ప్రకారం నువ్వు జీవిస్తే దేవునికి భయపడినట్టే. దేవుని మాట ప్రకారం చేస్తుంటే దేవునికి భయపడినట్టే. దేవుని మాట ప్రకారం చేయకపోతే దేవుడు నువ్వు భయపడినట్టు కాదు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేస్తుంటే నువ్వు దేవుడికి భయపడేవాడు అని అర్థం అండి. దేవుడికి తెలిసిపోద్ది. నా మాటలు నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నా మాటలు వింటున్నారు, ఈ చెవితో విని చెవితో వదిలేస్తున్నాను అనుకో సంగతి కూడా దేవుడికి తెలిసిపోతుంది. ఇదిగో హృదయంలో మన్నింపబడుతున్నారు. ఆ మన్నింపబడినప్పుడు నా మాట విని నా మాట ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అని దేవుడు చూస్తాడండి. అలా జీవిస్తే నువ్వు దేవుడికి భయపడేవాడు. దేవుడు ఆదివారం నీతో మాట్లాడాడు, మరి లేదా గృహ కొడుకుల్లో నీతో మాట్లాడాడు, లేదా స్త్రీల కొడుకుల్లో నీతో మాట్లాడాడు. ఆ మాటలు ఎవరివి? మావా దేవుడు? ఎవరివి ఈ మాటలు? ఎవరివి? దేవుడి మాటలే ఆయన చెప్పిస్తున్నాడు, పలికిస్తున్నాడు తన పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన చేత. ఆ మాటలు దేవునివి, మనుషులు అనుకోకండి. ఆ మాటలు దేవునివి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో రాత్రి దేవుడు మాట్లాడితే ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు తన కొడుకుని బలి ఇవ్వడానికి. అక్కడ బలి ఇచ్చడానికి సిద్ధపడిపోయాడు. దేవుడు అంటాడు, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడంలో నువ్వు వెనక్కి తీయలేదు కనుక ఇందువల్ల నువ్వు నాకు భయపడేవాడు అని. ఇక్కడ మోషే అంతవరకు ఆ పొద వైపు చూస్తున్నాడు, మంటల వైపు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే తనను గురించి తను ప్రత్యక్షపరుచుకున్నాడో, నీ తండ్రి దేవుణ్ణని, అబ్రహాము దేవుణ్ణని, ఇస్సాకు దేవుణ్ణని, యాకోబు దేవుణ్ణని దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షపరుచుకున్నాడో వెంటనే ముఖాన్ని కప్పేసుకున్నాడని భయపడిపోయాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీలో ఏముండాలంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు భయం ఉండాలి. ఆయన మాట్లాడితే భయం ఉండాలంటే ఆయన మాటలకు ఎప్పుడైతే నువ్వు భయపడతావో, దేవుని మాటకు భయపడి వణుకుతావో, దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. కాబట్టి అట్టి రీతిగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు ఆ ప్రకారంగా నువ్వు చేసి జీవించినప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది.